మాకన్నా ముందు సింగర్ సునీత మేడం గారు ఉన్నారు కదా, వాళ్ళు రైడ్ చేశారు. సో మీరు బ్యాక్ వెళ్ళకూడదు. ఈ స్టోరేజ్ చూడండి, అక్కడ బ్యాగ్ ఉంది, తర్వాత ఏటేటో ఉన్నాయి, మనకు కూడా ఐడియా లేదు. అరకు చలి ఫెస్ట్లో అయితే ఫస్ట్ టైం హెలిప్యాడ్ అయితే ఎక్కుతున్నాను అనమాట. టికెట్ కౌంటర్ అనమాట, ఒక్కొక్కరికి 4000 పడింది. వెళ్ళే ముందు ఇక్కడ మన డీటెయిల్స్ ఫాల్ చేస్తున్నారు, నేమ్స్, తర్వాత ఏజ్, వెయిట్ అనుకుంటా. వెయిటే కదా సార్? మొబైల్ నెంబరు. ఓకే. టికెట్ అంతా సార్? 4000 వన్ రైడ్కి. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కలిసి 7 మెంబర్స్ ఎక్కుతున్నాము మొత్తము. ఇంకా అర్జెంట్గా అక్కడ పిలుస్తున్నారు, మనం తొందరగా పరిగెట్టుకొని అయితే వెళ్తున్నాం. ఎలా ఉంటుందో పైన ఎక్కాక మొత్తం చూపెడతాం, ఓకేనా? మీరైతే వీడియోని కంటిన్యూ చేయండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఎక్కిస్తున్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళు. వెల్కమ్ టు దిస్ బ్లాగ్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, ఇంకా రెడీ అయిపోద్దాం. సో ఇప్పుడైతే హెలికాప్టర్ అయితే ఎక్కేస్తాం అనమాట. ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు చెప్తా ఎక్కిన తర్వాత. ఎదుగుండి, రెడీగా ఉన్నాం అందరూ. ఓకే, వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకే ఓకే. పైన అయితే ఎక్కేసాము. నా పక్కన పైలట్ అయితే ఉన్నారు, చూడండి. ఫ్రంట్ వ్యూ ఒకసారి చూసండి, కొద్ది గాబరుగా ఉంది, అందుకే ఇవ్వండి. మొన్న ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు కానీ హెలికాప్టర్ ఎక్కలేదు కదా, ఫ్లైట్ అయితే ఎక్కువన్నా. హెలికాప్టర్ అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. వ్యూ అయితే అరకు చాలా బాగా కనిపిస్తుంది. ఇదే కానీ మనకు వింటర్ కాకుండా రైనింగ్ సీజన్లో అయితే సూపర్ మనకు కనిపిస్తుంది అనమాట. గ్రీనరీతో కొద్దిగా నర్వస్గా ఉంది ఇక్కడ ఎక్కేటప్పుడు. చూడండి, మన వాళ్ళందరూ భయపడుతున్నారు. ఒకసారి వ్యూ చూపెడతాం మీకు. ఇదిగోండి వ్యూ చూడండి. చాలా బాగుంది. ఇంకోటి డిగ్రీ కాలేజ్ అనమాట. దించేటప్పుడు మాత్రం బాగా భయం వేస్తుంది. కిందనే దించేటప్పుడు చాలా భయం వేస్తుందండి. అసలు చెప్పాలంటే వణుకొచ్చేస్తుంది ఇలా డౌన్ చేసేటప్పుడు. చెప్పండి ఫోన్ పట్టుకోండి, ఫోన్ పట్టుకోండి. మామూలుగా భయం పడేస్తున్నాడు, ఉంటే జారినట్టు అవుతుంది. నిజంగా చాలా భయం వేస్తుంది. ఇంతసేపు మైక్ అయితే కనెక్ట్ అవ్వలేదు, మామూలుగా లేదు అసలు. గ్రావిటీలో లేనట్టుంది అనమాట, అలా ఉంది అసలు. దీనికి ఫ్లైట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. నేను ఏది పడితే అది ముట్టేసుకుంటున్నా. ఫ్రంట్ తీస్తాను, ఇవ్వండి. వచ్చాము చూడండి, ఎక్కడెక్కమో అక్కడే ల్యాండ్ అయిపోయాము సేఫ్ గా. వచ్చామన్నమాట అక్కడ నుంచి అయితే. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంది. ఢిల్లీ నుంచి మొన్న ఫ్లైట్లో వచ్చినప్పుడు కూడా అంత హై అనిపించలేదు. డైరెక్టర్ గారు ఇతనే
సో మన చాపర్ రైడ్స్ దగ్గర నుండి అతను అన్ని మన వాళ్ళే ఇన్వైట్ చేస్తారు కదా. సూపర్ సూపర్ చెప్పండి మన ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్గా ఉంది. సో మొత్తానికి అయిపోయింది, ఆపేస్తున్నారు. ఇంకా ఉన్నారా ఇప్పుడు ఇక్కటోళ్ళు? అంతేనా? ఫ్యూలా? ఓకే వచ్చేస్తాయి. కెమెరామేనా దీనికి? పర్సనల్. ఆహా ఓకే. మాస్క్ తీయన్న చూస్తారైనా. ఓకే. మాకన్నా ముందు సింగర్ సునీత మేడం గారు ఉన్నారు కదా, వాళ్ళు రైడ్ చేశారు. బ్రో ఇప్పుడు జలిసావా? ఎయిర్ సునీత మేడం ఎయిర్ బ్రో అయితే తీసి చూపెడుతున్నాడు సునీత మేడం హెయిర్ అనేసి. హెలికాప్టర్లో ఉండిందనమాట. మాకన్నా ముందు ఆ మేడం గారు అయితే రైడ్ చేశారు. ఇవ్వండి బండి వచ్చింది, ఇందులో ఫ్యూల్ నింపడానికి ఏదో మాకు పూర్తిగా ఐడియా లేదు. 5 లీటర్ అనమాట. మాకైతే ఫుల్ వీడియోలు తీసుకోవడానికి యాక్సెస్ ఇచ్చారనమాట. చూడండి ఆగిన తర్వాత అసలు ఎవరికి ఇంత ఛాన్స్ ఇవ్వలేదు, కానీ మనకు వీడియో తీసుకోవడానికి ఫుల్ ఛాన్స్ అయితే ఇచ్చారు. ఇదిగోండి మనం ఎక్కిన హెలికాప్టర్ అయితే రైడ్ మాత్రం మస్తుగా ఉందన్నమాట. సూపర్ ఉంది కదా. మనకైతే ఫుల్గా సపోర్ట్ చేశారు వీడియోస్ తీసుకోవడానికైనా. తర్వాత అన్ని ఫ్రంట్ కూర్చున్నా కదా, వ్యూ అయితే సూపర్గా ఉంది. అసలు నేను ఇటు వీడియో కవర్ చేయాలా లేక నేను చూసుకోవాలా అని ఉండిపోయాను అనమాట. ఇప్పుడు హెలికాప్టర్కి ఫ్యూల్ వేస్తున్నా. ఫ్యూలేనా అన్న? ఫ్యూలింగే కదా. ఇదిగోండి మన రైడ్ తర్వాత హెలికాప్టర్కి ఫ్యూల్ అయితే వేస్తున్నారు. సార్ ఇక్కడ ఉంటుందా? ఇదే చూడండి. ఇప్పుడు మనకు వెహికల్స్కి ఎలా ఉంటాయో అలానే అనమాట. లాక్ ఇదిగోండి ఇలాగే ఉంటుంది. మొన్న ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు మనం ఫ్లైట్ ఎక్కాం కదా, ఫ్లైట్ ఎక్కినప్పుడు కూడా ఈ రేంజ్లో హై లేదు. ఇది అసలు గుండెలు జారిపోయాయి. వీడియోలు తీస్తున్నామనో తెలీదు కానీ ఇటు దంచేశాడు మన్నాడు పైలట్ మాత్రం. నాకు ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్గా ఉండింది చెప్పాలంటే. హెలికాప్టర్ చుట్టూరమ్మకి చూపెడతా, అంటే చాలామందికి తెలిసి ఉండదు కదా, సో అందువల్ల చూపెడుతున్నా. ఇక్కడ ఫ్యూల్ అయితే ఇప్పుడు మాకు రైడ్ అయిపోయిన తర్వాత ఇక్కడే వేశారు. మనం నచ్చినట్టు ముట్టుకోకూడదు, ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు అనమాట. బ్యాక్ ఎలవ్ లేదా? ఓకే, బ్యాక్ అయితే మనకు ఎలవ్ లేదు. సో మీరు బ్యాక్ వెళ్ళకూడదు. ఇదిగోండి ఇక్కడ రాసింది కదా డేంజరు. మనకు బ్యాక్ అయితే ఎలవ్ లేదనమాట. ఓకే, బ్యాక్ వెళ్ళవద్దు అన్నప్పుడు వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి హెలికాప్టర్ వచ్చిన తర్వాత ఫ్యూల్ అయ్యాక మొత్తం చెక్ చేస్తారనమాట. ఈసారి మళ్ళీ పర్మిషన్ ఇస్తేనే ఆ హెలికాప్టర్ వెళ్తుంది అనమాట. ఇప్పుడే అడిగాను నేను. చూడండి పైన చాలామంది పైన చూసుంటారు, లోపల అయితే ఇలా ఉంటుంది. చూడండి మా రైడ్ అయిపోయిన తర్వాత ఫ్యూల్ నింపుతున్నారు. తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో చాలామందికి తెలీదు హెలికాప్టర్లో. ఇది ఎట్ సార్? ఇది స్టోరేజేనా? ఓకే, అంటే కొన్ని పర్సనల్స్ ఉంటాయి కదా, అడగలేము అనమాట. ఇది స్టోరేజ్. చూడండి అక్కడ బ్యాగ్ ఉంది, తర్వాత ఏటేటో ఉన్నాయి, మనకు కూడా ఐడియా లేదు. ఈ బ్యాక్ సైడ్ అయితే వెళ్ళకూడదు అన్నారు, డేంజర్ జోన్ అని అక్కడ రాసి ఉన్నారు కూడా. అసలు డేంజర్ అంటే మనం వెళ్ళకూడదు. ఇంకా అక్కడ ఇవ్వకండి, అక్కడ దాకా అయితే మనకు పంపించలేదు. మీకు కనిపిస్తుందో లేదో అక్కడ డేంజర్ అని ఉంది. అంటే మనకు ఇక్కడ రెక్కలు తిరుగుతుంటాయి కదా, మేబీ దానివల్ల అనుకుంటా ఏమైనా స్టార్ట్ అయినప్పుడు ప్రాబ్లం అవుద్ది అనేసి. ఇదిగోండి లోపల అయితే ఇలా ఉంటుంది. ఒకసారి లోపల వ్యూ కూడా చూడండి. పైలట్ సీట్ అనమాట. నేను అక్కడ కూర్చున్నా ఈ ప్లేస్లో. బ్యాక్న 4 మెంబర్స్ కూర్చోవచ్చు. చూడండి, కానీ గుండెలు జారినట్టు అయింది. లోపల ఫ్రంట్న కూర్చున్నప్పుడు మాత్రం చాలా భయపడ్డా. లాస్ట్ టైం ఇదే వచ్చిందా సార్? లాస్ట్ టైం ఇది కాదు కదా, లాస్ట్ టైం వేరేది వచ్చింది. అవును. మొత్తానికి రైడ్ అయితే కంప్లీట్ చేస్తాం, ఫోటోషూట్ అంతా అయిపోయింది. ఇంకా మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది వాళ్ళతో వెళ్ళిపోద్ది. నేను లేట్గా పెట్టాను అనమాట, లేకపోతే మీరు కూడా నా వీడియోస్ చూసేటోళ్ళు వచ్చి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుని ఉంటారు, కాకపోతే లేట్గా అప్లోడ్ అవుతుంది. సారీ. నెక్స్ట్ ఇయర్కి బెటర్ లక్. నెక్స్ట్ ఇయర్ ముందుగా వచ్చి వీడియో అయితే చేస్తా. వీటిని నిద్రలేదు, పడుకుని అలా వచ్చేసాము. అందుకే ఈ చింపురు జుట్టు లాగా ఉంది. బాతింగ్ ఏం చేయలేదు, అలానే వచ్చేసాం అనమాట. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ డే వచ్చినప్పుడు మాకు అసలు అలౌ చేయలేదు. అలౌ అంటే మీన్స్ పాస్ ఉండలేదు. ఫస్ట్ డే కొద్దిగా లేట్ అయిపోవడం వల్ల ఇది చేయలేదు. లాస్ట్ ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు వీడియో తీసి ఉండాలి కదా మీరు అంటే, మనకు అలౌ చేయండి మేము తీయలేము కదా సార్ అన్నాను. ఇక్కడ నుంచి చూడండి చాలా వరకు ఇక్కడ ఆపేస్తున్నారనమాట. ఇవి చూపెడతా బ్రో. ఇవ్వండి మన ఫాలోవర్స్ కూడా వచ్చారు. సబ్స్క్రైబ్. ఓకే బాయ్. మనం అయితే బయటకు వస్తాం. ఇంకా చాలామంది లోపల ఉన్నారు. ఇదిగోండి నెక్స్ట్ ట్రిప్కి రెడీగా ఉన్నారనమాట. ఓపెన్ చేయండి. నెక్స్ట్కి రెడీగా ఉన్నారు ఇక్కడ.
చూడ్డానికి చూసారా ఎంతమంది వస్తున్నారు. ఇప్పుడు మేము రైడ్ వెళ్ళి వచ్చిన తర్వాత చాలామంది అయితే చూడ్డానికి వచ్చారు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.